అందరికీ నమస్కారం. మీ అమ్మన్ సురేష్ మాట్లాడుతున్నాను. కృష్ణగిరి మేరకు మావట చేయాల బీజేపీ ఒసూరు. రేపు ఏం దినమని మీకే తెలుసు. తమిళనాడులో ఎలక్షన్ నడుస్తుంది 23వ తారీఖు. రేపు పొద్దున్నే 7 గంటల నుంచి అప్పటి సాయంకాలం 5 గంటల వరకు నడుస్తుంది. మన తల్లి తొగుదికి ఎన్డీఏ కూటమి సారుబాగా. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, ఏడీఎంకే, పిఎంకే, అమముక, తామక, కొంచెం చిన్న కచ్చిలంతా మనకు ఆదరవు ఉంది. జాతి సంఘాలు మనకు ఆదరవు ఉంది. అయినా డాక్టర్ నాగేష్ కుమార్కి ఇచ్చినారు. నాగేష్ కుమారు 2021లో నిలిచి కమ్మి ఓట్లే సోలిపోయి అప్లోడ్ అయ్యా. కొంచెం అప్పులు చేసుకొని అప్లోడ్ అయ్యా. అయినా ఆమెకి వాళ్ళ నాయన కరెక్ట్గా ఒక వారానికి 10 దినాలకు ఒక వారానికి తీరిపోయి. ఓకేనా. ఇప్పుడు తిరుగా ఆయన సిడిచ్చినారు. ఎవరు నిమ్మిచ్చినది? మన తల్లి ప్రజల నెమ్మద, అక్కలారా, అమ్మలారా, అన్నదమ్ములారా, హిందూ సహోదరులారా, ముస్లిం సహోదరులారా, క్రిస్టియన్ సహోదరులారా, మిమ్మల్ని నెమ్మద తిరుగా ఆయన సిడిచ్చినారు డాక్టర్ నాగేష్ కుమార్. డాక్టర్ నాగేష్ కుమార్ అంటే అందరికీ తెలుసు, మీ ఊరు బిడ్డ. అయినా ముందు చైర్మన్గా ఉంటుంది చూడండి, వెంకటేష్. 2002లో అయినా మర్డర్ అయిపోయారు. వాళ్ళు వారసుదా, వాళ్ళకి మగబిడ్డ లేదు, వీందా వారసు. వాళ్ళ పిన్నయ్య ఏమేమి చేయాలని మన తల్లి ప్రాంతం జనాలు పేదలకి, దానికోసం ఈయన డాక్టరు ఆయన సేవ చేసేకి వచ్చినాడు. ఆయనకు ఒక వాయిపు ఇవ్వండి, ఈకిత కనియండి. కమ్యూనిస్ట్ వాళ్ళు బాగా దుడ్లు సంపాదించి పెట్టుకున్నారు, వాళ్ళు దుడ్లు ఇస్తారు. అయినా తీసుకోండా. కమ్యూనిస్ట్ వాళ్ళు కాదు, ఎవరు ఇస్తేనో దుడ్లు తీసుకోండా. ఓటు మాత్రం మన బీజేపీ తామర పువ్వుకేయండి. గెలిస్తే గిన మన తల్లి ప్రాంతము మీకే తెలుసు, అడవి ప్రాంతము. ఆడు చూస్తారంటే యానగల కాట, వ్యవసాయదారులు వ్యవసాయం పంటలంతా నాశనం అవుతుంది. ఈ అడవి పందులు, యానగులు ఇవంతా వచ్చి అడవి ప్రాంతంలో దానికి మాత్రం రావాలంటే గిన డాక్టర్ నాగేష్ కుమార్ సీట్ ఇచ్చినారు. మీరందరూ ఓటేయాల. మన గుర్తు తామరపు గుర్తు. ఓటేస్తారంటే ఇడు ఎడపాడి ఇడు సీఎం అవుతారు. సెంట్రల్ ఆల్రెడీ మన మోడీజీ గారు ప్రధానిగా ఉండరు. మన తల్లి ప్రాంతానికి డాక్టర్ నాగేష్ కుమార్ ఎమ్మెల్యే అయినంటే నెట్గా ఢిల్లీకే పోయి మన ప్రధాని మోడీతో మాట్లాడి మన తల్లి ప్రాంతానికి ఏం కావాలన్నా మనం చేసుకుంటామని ఈ సమయంలో కోరుతున్నాను. తల్లి తొగుదిని మంచి డెవలప్మెంట్గా ఆయన ఎత్తుకురావాలని ఆయన ఆశ. 5 ఏళ్ళు వాయిపోయండా. ఉండేవాళ్ళే వండుకొద్దు, 15 ఏళ్ళు ఉండ్రి, వాళ్ళు ఏమీ చేయలే. అయినా ఇకతాకు మాత్రం రాని. దుడ్లు ఇస్తారు, తీసుకోండా, వద్దని చెప్పలే. మేము ఎవరు వద్దని చెప్పలే. కానీ మంచోళ్ళు రావాలా, మంచిది నడాలా, తల్లి ప్రజలు బాగుండాలా. అయినా అదే మరి దయచేసి చెప్తాను, ఆయన డాక్టర్. ఆయన తెలుసుకుంటే ఆయన పోయి అమెరికాలో కూడా సెటిల్ అయిపోయి ఉండొచ్చు. మన ప్రజలకు సేవ చేసే కోసం ఆయన వచ్చిన్నాడు. దయచేసి మీ అందరి నెమ్మద ఆయన నిలిచిండారు. అయినా దయచేసి మీ ఓటు తామర పువ్వుకేయాలని కోరుకుంటున్నాను. అదే మరి పట్టాలు లేకుండే వాళ్ళు పట్టాలు, ఇండ్లు లేకుండే వాళ్ళకి ఇండ్లు కట్టిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో స్కీములు ఉంది వ్యవసాయదారులకు కానీ అందరికీ కానీ తమిళనాడు ఉండే ఇప్పుడు తీయశక్తి తిముక ఏమి వాళ్ళు ఇచ్చేదంటా ఉండరు, ఏమి పాస్ చేసేదంటా ఉండరు. కానీ ఎడపాడి పళనిస్వామి సీఎం అయ్యి మన తల్లి తొగుదిలా ఇది నాగేష్ కుమార్ డాక్టరు ఎమ్మెల్యే అయితే గినా మన తల్లి ప్రాంతానికి వ్యవసాయదారులకే కానీ ఎవరికే కానీ ఏం కావాలో మనం చేసుకోవచ్చు. మన ఎమ్మెల్యే అయిపోతే డాక్టర్ నాగేష్ కుమార్ ఢిల్లీలో నేరుగానే పోయి మోడీతోనే మాట్లాడి మన ప్రాంతానికి ఏం కావాలని చేసిస్తారు. ఆయన తిరిగి చెప్తాను, ఆయన సంపాదించకరాలే, జనాలు సేవ్ చేసేదానికి వచ్చినారు. వాళ్ళు పిన్నయ్య వెంకటేష్ చచ్చిపోయాయి కదా, ఎక్స్ చైర్మన్. ఆయన ఆత్మశాంతి కావాలా అంటే దయచేసి చెప్తాను, ఓటు తామర పువ్వుకేయండా, గెలిపిస్తారంటే మాత్రము వస్తుంది. తల్లి ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ఓటు తామర పువ్వుకి.